మీడియా మిత్రులందరికీ నమస్కారం. సుధాకర్ చెప్పింది విన్నారు. మరికొన్ని ముఖ్యమైన తీర్మానాలు కూడా నిన్న ఇవాళ తీర్మానించడం జరిగింది. కొన్ని ఆయన చెప్పారు. మరొకటి దళిత మహిళల సమస్యల మీద, మరీ ముఖ్యంగా బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్ ప్రజానీకం మీద, ముఖ్యంగా మహిళల మీద, వాళ్ళ బ్రతుకు మీద దాడి ఎక్కువ అవుతా ఉంది. ఉత్తరప్రదేశ్ కానీ, రాజస్థాన్ కానీ, మధ్యప్రదేశ్ కానీ, ఈ రాష్ట్రాల్లో గుజరాత్ కానీ మరీ అన్యాయంగా ఉంది పరిస్థితి. హత్రాస్ ఘటన మనకందరికీ గాబరా పుట్టించేది. అట్లాగే ఎంత అడ్డు అదుపు లేకుండా ఉంటున్నారని అంటే బీజేపీ నాయకులు వాళ్ళ పార్టీ పేరు మీద ఎన్నికైన ఎమ్మెల్యేలు ఉన్న ఘటన మనం చూసాం. నేరస్తుడికి బెయిలే రద్దు చేస్తున్న పరిస్థితి. ఇటువంటి అనేక ప్రాంతాల నుంచి మహిళలు మహిళా ఉద్యమం ద్వారా సమీకరణ అవుతున్నారు. వాళ్ళ ఆత్మస్థైర్యంతో నిలదొక్కుని పోరాటం చేయడానికి సిద్ధపడుతున్నారు. ఈ దళిత మహిళల సమస్యలు పరిష్కారం చేయాలని, వాళ్ళకి అండగా నిలబడాలని, ఎస్సీ ఎస్టీ యాక్ట్ని ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పేసి తీర్మానించడం జరిగింది. అట్లాగే లేబర్ కోడ్లు దాదాపు 5 సంవత్సరాలు బట్టి ఈ లేబర్ కోడ్ల వ్యతిరేకంగా కార్మికోద్యమం, ఐక్యంగా ట్రేడ్ యూనియన్ ఉద్యమం పోరాడుతుంది. ఇళ్ళ మీద కారం చల్లినట్టు లేబర్ కోడ్లు కనుక అమలు అవుతూ ఉంటే, కనీస వేతనం అనేది ఎక్కడా లేదు. చట్టం ఉండేది, కనీస వేతన చట్టం, పేమెంట్ ఆఫ్ వేజెస్ చట్టం ఉండేది, వర్క్మెన్స్ కాంపెన్సేషన్ యాక్ట్ ఉండేది, ఫ్యాక్టరీస్ యాక్ట్ ఉండేది, ఈ ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ యాక్ట్ ఉంది. ఇట్లాంటి 30 పైగా చట్టాల కారణంగా ప్రజలకి, ముఖ్యంగా కార్మికులకి, స్త్రీ పురుష కార్మికులకి కొంత సేఫ్టీ ఉన్నది. ఎక్కడైనా అమలు జరగకపోతే కోర్టుకెళ్ళే అవకాశం కూడా ఉన్నది. అందుకని చట్టం అంటూ ఉన్నది కాబట్టి చట్టాన్ని అడ్డం పెట్టుకుని కార్మిక సంఘాలు పోరాటానికి అవకాశం ఉండేది. ఇప్పుడు చట్టాలు ఎత్తిపారేస్తే కోర్టులు, లేబర్ కోడ్లు తీసుకొస్తున్నారు. పని దగ్గరకు వచ్చేటప్పటికి పని గ్యారంటీ లేదు. గతంలో ఉద్యోగం అంటే పర్మనెంటే, కానీ కాంట్రాక్ట్ అనేది పర్మనెంట్ అయిపోయింది, క్యాజువల్ అనేది పర్మనెంట్ అయిపోయింది, ఇన్ఫార్మల్ అనేది పర్మనెంట్ అయిపోయింది. ఇన్ఫార్మల్ సెక్టర్ ఫార్మలైజ్ అయిపోతా ఉండే పరిస్థితి. దాన్ని ఇక ఇది ఇంతే, ఏ రోజు పని దొరుకుతుంది, ఏ పూట దొరుకుతుంది, ఏ గంట దొరుకుతుంది తెలియదు. సంవత్సరం లెక్క పోయింది, రోజుల లెక్క పోయింది, నెలల లెక్క పోయింది, ఇప్పుడు గంటల లెక్క, గంటకింత అని చెప్పేసి వేతనం నిర్ణయిస్తున్నారు. అంటే జీతానికి గ్యారంటీ లేదు, జీవితానికి గ్యారంటీ లేదు. ఇక ప్రజలకి వాళ్ళ జీవితాలు ఎట్లా ఉంటాయి, వాళ్ళ యొక్క మానసిక స్థితి ఎట్లా ఉంటుంది ఆలోచించండి ఒకసారి. కాబట్టి లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా పోరాటం చేయటం అనేది కేవలం పనిచేసే కార్మికులు మాత్రమే కాదు. ఆ మాటకు వస్తే పని చేయిందారు, మనం ఎవరం పని చేయటంలా, ఆడ మగ అందరం పని చేస్తూనే ఉన్నాం. ఆ చట్టాలైనా ఉండబట్టి మీడియాలో ఉన్న ఉద్యోగులు కూడా చట్టం ఉన్నది, మాకు కూడా అమలు జరపండి అని చెప్పేసి మన ఘర్షణ పట్టడానికి అవకాశం ఉంటుంది. అందుకని ఈ చట్టాలు మార్పులు చేయడానికి వ్యతిరేకంగా ఫిబ్రవరి 12వ తేదీన పెద్ద ఎత్తున కార్మికులు సమ్మెకి సిద్ధమవుతున్నారు. ఈ సమ్మెకి మద్దతు ప్రకటించాలి. సమ్మెను జయప్రదం చేయడానికి ప్రతి ఒక్క మహిళ ఇందుట్లో భాగస్వామి కావాలని చెప్పేసి మేము తీర్మానం చేయడం జరిగింది. ఇకపోతే మా ఉద్యమానికి కనుక వచ్చే పని అయితే, నిన్న సాయంత్రం మా జనరల్ సెక్రటరీ మరియం రావాలి వర్క్ అండ్ ఆర్గనైజేషన్ రిపోర్ట్ పెట్టారు. చేసిన కృషిని కొద్దిగా సమీక్షించుకుంటూ మా ఆర్గనైజేషన్ రిపోర్ట్ సుధాకర్ చెప్పారు. ఇప్పుడు 1981లో ప్రారంభమైంది. అప్పుడు 9 రాష్ట్రాల్లో సంఘాలు ఉన్నాయి. ఆ ఉన్న సంఘాలన్నీ కూడా ఒక అసోసియేషన్గా వచ్చి అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం, డెమోక్రటిక్ ఉమెన్స్ అసోసియేషన్ ఏర్పడింది. ఇప్పటికీ 26 రాష్ట్రాలకి విస్తరించగలిగింది. గ్రామ స్థాయి, జిల్లా స్థాయి కనుక చూసే పని అయితే 40,000 పైన, సుమారుగా దగ్గర 50,000 స్థానిక సంఘాలు, స్థానిక అంటే గ్రామ బస్తీ సంఘాలు, యూనిట్లు
ఏర్పాటు పనిచేస్తున్నాయి. అంటే ఇళ్ళకు తిరిగి మా పద్ధతి ఎట్లా ఉంటుందనంటే మా సంఘం ప్రతి ఇంటికి తిరిగి మహిళా సంఘం గురించి చెప్పి ఒక ₹2 సభ్యత్వం రుసుము వసూలు చేస్తాం. ఇట్లాంటి ఈవెంట్స్ స్థానికంగా కానీ రాష్ట్ర స్థాయిలో కానీ అవసరమైనప్పుడు ఇలాంటి పెద్దల దగ్గర నిధి వసూలు చేసి ఆ కార్యక్రమం పూర్తి చేయడం జరుగుతుంది. దాని పక్కాగా అకౌంట్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. అట్లా అట్లా సభ్యత్వం వసూలు చేసిన ప్రతి చోట కూడా ప్రతి 100, 250 మంది ఉన్న చోట ఒక చిన్న కమిటీని ఏర్పాటు చేస్తాం. ఆ కమిటీ ఆధ్వర్యంలో పని నడుస్తుంది. ఆ కమిటీ ఆధ్వర్యంలో తాగొచ్చిన భర్తలు కొట్టే పరిస్థితులు ఉన్నాయా, ఇంకేమన్నా స్త్రీల మీద హింస జరుగుతుందా, రేషన్ కార్డులు ఉన్నాయా లేదా, మన్రేగా పని వస్తుందా లేదా, ఇటువంటి అనేక సమస్యల మీద ఆ స్థానిక కమిటీల ఆధ్వర్యంలో పని జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇట్లాగా కొన్ని వేల మంది కార్యకర్తలు, వందల సంఖ్యలో కాదు వేల సంఖ్యలోనే కార్యకర్తలు స్థానిక కమిటీల ద్వారా పనిచేస్తున్నారు. కొంతమంది రిపోర్ట్లు ఇచ్చారు. సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు ఉన్నాయి. సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకు అవినీతి కూడా జరుగుతూ ఉంది. వాళ్ళకి తెలియకుండానే డబ్బులు డ్రా చేయటం, కోట్ల సొమ్ము సోహా చేయటం, ఆ తర్వాత అప్పులన్నీ కూడా ఈ అమాయక మహిళల మీద రుద్దటం జరుగుతూ ఉంది. సుధా గారు చెప్పారు మైక్రో ఫైనాన్స్ ఎంత దుర్మార్గంగా ఉందంటే, మైక్రో ఫైనాన్స్ దోపిడీ ₹2 నుంచి ₹10 వరకు వడ్డీలు ఉన్నాయి. ఇంటింటికి తిరుగుతారు, వడ్డీలకి ఇస్తాను, ధనలక్ష్మి గ్రూప్, ఆ గ్రూప్ ఇట్లాంటి చెప్తుంటారు. ఒక ఊర్లో అమ్మాయి తడికలు కట్టిన దడి ఉంటుంది కదా, తాటేకి దడి, మరుగు అదే కదా గ్రామాల్లో, స్నానం చేస్తుంటే వీడు వసూలు చేయడానికి వచ్చాడు, డబ్బులు వసూలు చేయడానికి. బాత్రూంలో దూరితే నోరు ఎప్పలేకపోయింది. చుట్టుపక్కల వాళ్ళకి మొత్తుకుంది. ఎవరు ఎందుకని భయం. మళ్ళీ అప్పుల మీద ఒక్కొక్కసారి ఏమవుతుందనంటే వాళ్ళకి వాడు ఏమి రాశాడో తెలియక కట్టిన డబ్బులే మళ్ళీ మళ్ళీ కడుతున్నారు. ఇట్లాంటి అన్యాయాలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ మేము డిమాండ్ చేస్తుంది ఏంటంటే ప్రభుత్వాన్ని, ఆర్బీఐ ద్వారా నాబార్డు ద్వారా ఈ మైక్రో ఫైనాన్స్ సంస్థలు ఈ వడ్డీలకి ఇచ్చేవాళ్ళు 4% అప్పిస్తున్నారు. అంటే పాల వడ్డీకే వాళ్ళకి ఇస్తాడు. జనం దగ్గర వసూలు చేసేదంతా ₹2 నుంచి ₹10 వరకు. కళ్ళు లేవా ప్రభుత్వానికి? ఆర్బీఐకి కానీ ప్రభుత్వానికి కళ్ళు లేవా? నిర్మలా సీతారామన్ ఎంత పెద్ద కథలు చెప్తుంది, ఏం చేస్తున్నారు? ఎందుకు మైక్రో ఫైనాన్స్ సంస్థలుగా బంద్ చేసి డ్వాక్రా గ్రూపుల ద్వారా ప్రజలకు ఎందుకు ఇవ్వట్లేదు? ఇక్కడ వీళ్ళ బ్యాంకుల చుట్టూ తిరగటమా? దీని మీద 9,000 మంది మహిళల్లో సర్వే చేసి సదస్సు పెట్టి జస్టిస్ మదన్ లోకూర్ వీళ్ళంతా కూడా వచ్చారు, ప్రభాత్ పట్నాయక్ వీళ్ళంతా కూడా వచ్చారు. ఇక్కడికి హాజరయ్యారు కీర్తి సింగ్ ఆమె, అట్లాగే బ్యాంక్ ఆఫీసర్స్ యూనియన్ నాయకులు థామస్ ఫ్రాంకో, వీళ్ళు ఒక జ్యూరీగా ఉన్నారు. మేము కొన్ని తీర్మానాలు పాస్ చేసాం, ఇంత వడ్డీలు ఇవ్వడానికి వీల్లేదు, ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి అనేది. ఇటువంటి అనేక సమస్యలు తీసుకుని పనిచేయటం అనేది జరుగుతూ ఉంది. ఇకపోతే మనకి ఎదురుకుండా కనపడుతున్నాయి ప్రతి రాష్ట్రంలోనూ. పశ్చిమ బెంగాల్లో చూశారు సందేశ్ కలి, అట్లాగే అర్జికార్ డాక్టర్. ఇటీవల కూడా కొన్ని నేరాలు జరిగినాయి. ఒరిస్సా అంటేనే మనకి మైగ్రేషన్ బోర్డు మన పక్కనే ఉంది. ముఖ్యంగా బ్రిక్లిన్లో అంతా ఒరిస్సా వాళ్ళు కనపడతారు. మగవాళ్ళు ఎక్కడికో పనుల కోసం పోతే ఆడవాళ్ళు బతకడానికి ఈ మైక్రో ఫైనాన్స్ మీద ఆధారపడుతున్నారు. దీనికి వ్యతిరేకంగా భువనేశ్వర్లో ఆర్బీఐ ఆఫీసు ముందు కొన్ని వందల మంది ఆడవాళ్ళు కూర్చున్నారు, ధర్నా చేశారు. మీరు మాకు ఈ దోపిడీ వద్దు, మీరు జోక్యం చేసుకోవాలి అని. అదేవిధంగా మరొక ఫైనాన్స్ సంస్థ ఉంది, స్థానిక సంస్థ, దాని ఆఫీస్ ఎదురుకుండా ధర్నా చేశారు ఆడవాళ్ళు. అంటే స్త్రీల హక్కులు అనేది కుటుంబ హింస, కుటుంబంలో హక్కులు, సమానత్వం ఇది ఒక్కటే కాదు. బ్రతుకు మీద ఏదైతే దాడి జరుగుతుందో దాడికి వ్యతిరేకంగా మెరుగైన బ్రతుకు కోసం చేస్తున్న పోరాటం ఆడవాళ్ళు చేస్తున్నారు. అది మహిళా సంఘం అన్ని జిల్లాల్లో. తమిళనాడు నుంచి రిపోర్ట్, ఆంధ్ర నుంచి రిపోర్టు. ఈ డ్రగ్స్ ఉన్నాయి, గంజాయి అన్నది, తాగుబోతులు ఉన్నారు. నెల్లూరు జిల్లాలో పెంచలయ్య అనే ఒక డివైఎఫ్ఐ కార్యకర్తను చంపేశారు. ఈ మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా అనేక చోట్ల క్యాంపెయిన్, పోరాటాలు సాగుతూ ఉన్నాయి. తెలంగాణలో ఇక్కడ కూడా కులదురహంకార హత్యలు వచ్చినాయి. ఎక్కడైతే సాయుధ రైతాంగ పోరాటం జరిగింది అనుకున్నా అక్కడ కూడా కులదురహంకార హత్య దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ. వీటికి వ్యతిరేకంగా స్ట్రగుల్ జరుగుతుంది. హెల్త్ గురించి చెప్పారు సుధా గారు. అనేక హాస్పిటల్స్లో అన్ని జిల్లాల్లోనూ కూడా ఇక్కడ తెలంగాణలో
సర్వే చేసి అధికారులకు రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. ఎక్కడ కూడా కొన్ని చోట్ల డాక్టర్లు ఉండి లేక, కొన్ని చోట్ల ఎక్స్పర్ట్లు ఉండి లేక, సౌకర్యాలు లేని పరిస్థితుల్లో ఇటువంటి మహిళలు కదిలి సర్వేలు చేయడం, రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇకపోతే డోక్రా కానీ మరొకటి కానీ ఈ రాష్ట్రంలో ఇళ్ల స్థలాలు కావాలి, ఇళ్ల పట్టాలు కావాలి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావాలని చెప్పేసి స్ట్రగుల్స్ జరుగుతున్నాయి. ఆ రకంగా మహిళల యొక్క జీవితాల్లో మార్పు తీసుకురావడం కోసం చేసిన కృషి ఇవాళ రివ్యూ జరుగుతూ ఉన్నది. ఇది మీకు తెలియజేయాలనుకున్నాం. దీంతో పాటుగా ఇప్పుడే కొన్ని పుస్తకాలు మేము రిలీజ్ చేయడం జరిగింది. ఇది 1947లో ఆంధ్ర మహాసభ జరిగింది. ప్రథమాంధ్ర రాష్ట్ర మహాసభ 1947 ఫిబ్రవరి గుంటూరు జిల్లా చిలువూరులో జరిగింది. అంతకన్నా ముందే ఒక్కొక్క జిల్లాలో తూర్పు కృష్ణాలో 1936లో ప్రారంభమైంది. దీన్ని రిలీజ్ చేసింది ఎవరంటే కనోనికా ఘోష్. పశ్చిమ బెంగాల్లో కూడా 1936-37లోనే మహిళా ఆత్మరక్షా సమితి పేరుతో ప్రారంభమైంది. అట్లాగే మనువాద సంస్కృతిని ప్రతిఘటించడాన్ని సుభాష్ని అలీ గారు ఒక చిన్న నోటు రాశారు. అందరికీ, సాధారణ స్త్రీలందరికీ కూడా అర్థమయ్యే పద్ధతిలో ఉన్నది. సంఘ సంస్కరణ ఉద్యమాలు ఎట్ట సాగిన ఈ మనువాదానికి వ్యతిరేకంగా గురజాడ అప్పారావు, కందుకూరు వీరేశలింగం, జ్యోతిబా పూలే, రాజారామ్మోహన్ రాయ్ ఇవన్నీ కలిసి భారత రాజ్యాంగం స్త్రీలకు సమాన హక్కులు కావాలి అని చెప్పేసి రాజ్యాంగం కానీ ఆ తర్వాత వచ్చిన చట్టాలు కానీ వాటి ఫలితం ఈ సంఘ సంస్కరణ ఉద్యమాల ఫలితం చిన్న బుక్లెట్ రాశారు. అట్లాగే నేను ఇదే మనువాద మహిళా హక్కుల మీద వివిధ సందర్భాల్లో ఇటీవల రాసిన వ్యాసాలతో చిన్న బుక్లెట్ రిలీజ్ చేయటం జరిగింది. ఇది తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో మహిళల పాత్ర. ప్రముఖ నాయకులు పుచ్చలపల్లి సుందరయ్య గారు, ఆయన ఇంగ్లీష్లో ది గ్రేట్ తెలంగాణ ప్రెజెంట్స్ ఆర్మ్ స్ట్రగుల్ అండ్ ఇట్స్ లెసన్స్ అనే దాంట్లో ఒక చాప్టర్ మహిళలకు సంబంధించింది ఉంది. అసలు మీరు ఇది చదివితే ఒళ్ళు గగురు పడుతున్నారు, మరి నిద్ర పట్టదు. అంత దుర్మార్గమైన అత్యాచారాలు ఆడవాళ్ళు ఎదుర్కొన్నారు, కానీ పోరాడారు. ఆత్మహత్యలు చేసుకోవాలి, తిరగబడి పోరాడారు. అది మనం ఇవ్వాల్సిన సందేశం. ఈ బుక్ని రిలీజ్ చేయటం జరిగింది. ఇది మైక్రో ఫైనాన్స్ మేము చేసిన సర్వే అన్నాం కదా, చేసిన సర్వే కన్క్లూషన్స్ ఇవన్నీ కూడా దీన్ని ఇక్కడ ఇదే సభలో రిలీజ్ చేయటం జరిగింది. అదేవిధంగా కేరళ ఆల్టర్నేటివ్ ఏంటి, కేరళ పథకాలు మహిళలకి ప్రజలకి ఏ రకంగా ఆల్టర్నేటివ్ చూపిస్తుంది అనేది ఇది ఒక బుక్లెట్ని రిలీజ్ చేయడం జరిగింది. అట్లాగే సుశీలా గోపాలన్ జీవి చరిత్ర చిన్న బుక్లెట్ తీసుకొచ్చారు. అది కూడా నవ తెలంగాణలో దొరుకుతూ ఉంది. లెఫ్ట్ వాడు వాళ్ళు పబ్లిష్ చేశారు. ఈ పుస్తకాలన్నీ కూడా రిలీజ్ చేయడం జరిగింది. అంటే మహిళల్ని, సాధారణ మహిళల్ని విషయాలు చెప్పడానికి, చైతన్యవంతం చేయడానికి మహిళా సంఘం చేస్తున్న కృషి. మొత్తం 9 పత్రికలు నడుపుతున్నాం. 9 పత్రికలు, వాటిల్లో నెలవారీ ఉన్నాయి, క్వార్టర్లీ పత్రికలు ఉన్నాయి. ఇక్కడ తెలంగాణలో తెలంగాణ మానవ పేరుతో ఒక పత్రిక నడుస్తూ ఉంది. ఆ రకంగా సాధారణ మహిళల్ని చైతన్యవంతం చేసి వాళ్ళల్లో ఒక అగ్ని కణాలని తయారు చేసే కృషి అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం చేస్తున్నది. కాబట్టి ఈ వాస్తవాలు గమనించాలని, ఈ ఉద్యమానికి సహకరించాలని విజ్ఞప్తి చేస్తూ సార్.